ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన మిడిల్ ఇండియాలో నాగ్పూర్ని, సౌత్ ఇండియాలో విజయవాడని, ఈ రెండు సిటీస్ని కనెక్ట్ చేస్తున్న హైవే గురించి మనమైతే తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశాను ఉంటారు. పదండి లోలో వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మన విజయవాడ నుంచి నాగ్పూర్ వరకు ఒక హైవేని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, అదే మన విజయవాడ నాగ్పూర్ ఎకనామిక్ కారిడార్. ఈ హైవేలో ముఖ్యంగా మన విజయవాడ నుంచి ఖమ్మంకి ఒక సెక్షన్ ఉంటుంది, ఖమ్మం నుంచి వరంగల్కి, వరంగల్ నుంచి మంచిర్యాలకి, ఇలా సెక్షన్గా డివైడ్ అయి ఉంటుంది. మన విజయవాడ నుంచి ఖమ్మం మధ్యలో వర్కే జరిగింది. అది మీకు నేను 100 వర్క్ చూపించాను. అండ్ ఇంకా మీకు మన చిన్నబేరు ఉంది కదా, అక్కడ వర్క్ చూపిస్తాను అప్కమింగ్ వీడియోలోని. ఈ వీడియోలో అయితే మన వరంగల్ నుంచి అటు మంచిర్యాలకి అప్కమింగ్ వీడియోలు చూపించిన, మన వరంగల్ నుంచి ఇటు ఖమ్మం వైపు మధ్యలో ఏం వర్క్ జరుగుతుంది, అసలు వర్క్ స్టార్ట్ అయింది లేదా, ఈ హైవే ఎలా వెళ్తుంది, ఈ విషయాలన్నీ కూడా మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుంటాం. అసలు ఈ హైవే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది, ఎలా వెళ్తుందో తెలుసుకోవడానికి ఫస్ట్ మనం అయితే మ్యాప్లోకి వెళ్ళి రూట్ మ్యాప్ని చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్లోకి. చాలా ఇక మనం మ్యాప్ వ్యూలో చూస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే నాగ్పూర్ అండ్ ఇక్కడ మన విజయవాడ అయితే ఉంది. ఈ రెండింటి మధ్య కొత్త హైవేని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ హైవే మొత్తం 405 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ 405 కిలోమీటర్లని కంప్లీట్గా 4 లేన్ యాక్సిస్ కంట్రోల్ హైవేగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, నాగ్పూర్లో స్టార్ట్ అవుతుంది. నాగ్పూర్ నుంచి అలా చంద్రపూర్ నుంచి మంచిర్యాల నుంచి వరంగల్ నుంచి ఖమ్మం నుంచి మన విజయవాడ. మన ఆంధ్ర, తెలంగాణ ఇంకా మహారాష్ట్ర, ఈ 3 స్టేట్లుగా ఈ హైవే అయితే వెళ్తుంది. తర్వాత మనకి ఈ హైవేలో మొత్తం మనకి ఎన్ని సెక్షన్లు అంటే 3 సెక్షన్లు ఉన్నాయి. ఈ 3 సెక్షన్లలో మొదటి సెక్షన్ మన మంచిర్యాల నుంచి వరంగల్ వరకు ఒకటి, రెండోది వరంగల్ నుంచి ఖమ్మం వరకు, మూడవది ఖమ్మం నుంచి విజయవాడ. మొత్తం ఇందులో 9 ప్యాకేజీలు అయితే ఉన్నాయి. ఈ 9 ప్యాకేజీలో కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇందులో మనం చూస్తున్నట్లయితే మీకు నేను ఆల్రెడీ కొన్ని చోట్ల వర్క్ చూపించాను ఖమ్మం విజయవాడ సెక్షన్లోని. నేను ఇంకా మన ఖమ్మం నుంచి టువర్డ్స్ మన వరంగల్ వైపు వర్క్ చూపిద్దామని చెప్పి వరంగల్ దాకా వెళ్ళాను, కానీ మనకి ఈ మధ్యలో వర్క్ పెద్దగా కనిపించలేదు. సో అందువల్ల నేను మీకు ఆ విజువల్స్ చూపించలేకపోయాను. ఈ వీడియోలో మీకు ఈ హైవే గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తూ, ఇక్కడ మనం చూస్తున్నాం కదా వి వెంకటపాలెం, ఇక్కడ అలైన్మెంట్ ఎలా వెళ్తుంది, అసలు ఎక్కడైనా వర్క్ జరిగిందో లేదో చూపిస్తాను. అండ్ అలాగే ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రఘునాథపురం ముందు కొంచెం వర్క్ స్టార్ట్ అయింది అన్నారు. సో అక్కడ కూడా వర్క్ అయినా స్టార్ట్ అయింది లేదా, వర్క్ అయినా జరుగుతుంది లేదని క్లియర్గా చూపిస్తాను. తర్వాత ఇంకా డీటెయిల్డ్గా ఈ హైవే గురించి, ఏ ప్యాకేజ్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, తర్వాత ఏ ప్యాకేజ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా మనం అయితే చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాం. మరి విజయవాడ చూడడానికి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్గా ఈ హైవే ఎలా వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, అండ్ అలాగే ఏ ఊరు కనెక్ట్ చేస్తుంది, తర్వాత మనకు కంప్లీట్గా ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఈ విషయాలన్నీ చాలా క్లియర్గా చూపించాను. ఇప్పుడు మనమైతే బ్యూటిఫుల్ విజువల్స్తో కంప్లీట్గా కొన్ని ఏరియాలోని వరంగల్ నుంచి ఖమ్మం మధ్య విజువల్స్ చూడబోతున్నాం. మరి చూద్దామా? చాలా ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్నాం నాగ్పూర్ నుండి విజయవాడ వరకు నిర్మిస్తున్న భారతదేశంలో ఒక అతి ప్రాముఖ్యమైన రోడ్డు ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ నాగ్పూర్ విజయవాడ ఎకనామిక్ కారిడార్. ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHA ద్వారా నిర్మించబడుతున్న మహత్తరమైన ఎకనామిక్ కారిడార్ ఎక్స్ప్రెస్ వే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మధ్య భారత్ నుంచి దక్షిణ భారతానికి కనెక్టివిటీ మరింత వేగంగా, సురక్షితంగా మారబోతుంది. అంటే మిడిల్ ఇండియాలో నాగ్పూర్ ఉంటుంది, సౌత్ ఇండియాలో మన విజయవాడ ఉంటుంది. ఈ రెండు సిటీస్ మధ్య హై స్పీడ్ కనెక్టివిటీ ఏర్పడబోతుంది. ఈ ప్రాజెక్టు పేరు నాగ్పూర్ విజయవాడ ఎకనామిక్ కారిడార్. ఇది మొత్తం 405 కిలోమీటర్లు 4 లేన్ యాక్సిస్ కంట్రోల్ రోడ్ ప్రాజెక్టు. ఇండియన్ గవర్నమెంట్ భారత్మాల పరియోజన ఫేజ్ 1 కింద ఈ నిర్మాణం జరుగుతుంది. ముఖ్య లక్ష్యం ఏంటంటే, మన ఇండియాకి మిడిల్లో ఉన్న నాగ్పూర్ నుంచి సౌత్లో ఉన్న విజయవాడ వరకు కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి, అలానే విజయవాడ నుంచి అటు పోర్ట్స్ కూడా కనెక్టివిటీ అనేది పెంచుతున్నారు. దాని ద్వారా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేవి ఇంకా పెరుగుతాయి. బై రోడ్ వెళ్లే వెహికల్స్ కి ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. ఇవన్నీ జరగటమే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యాలు. ఈ ప్రాజెక్ట్ మొత్తం 3 కారిడార్ల ద్వారా వెళ్తుంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. మొదలు నాగ్పూర్ నుండి చివరి విజయవాడ వరకు మొత్తం 405 కిలోమీటర్లు మీ ప్రయాణం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ని హైబ్రిడ్ యానిటీ మోడ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మొత్తం ఖర్చు దాదాపుగా 14,666 కోట్లు అయితే ఉంటుంది.
ఈ ప్రాజెక్ట్ని 2027 కల్లా కంప్లీట్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. కొంత భాగం బ్రౌన్ ఫీల్డ్గా ఉంటుంది, మరికొంత భాగం గ్రీన్ ఫీల్డ్గా ఉంటుంది. ఇందులో బ్రౌన్ ఫీల్డ్ కన్నా గ్రీన్ ఫీల్డే ఎక్కువ ఉంటుంది. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ ఉన్న రోడ్నే డెవలప్ చేయడం, గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా నిర్మాణం చేయటం. నేను మీకు ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగానే చాలా వరకు ఈ హైవేని చాలా సెక్షన్గా డెవలప్ చేశారు. ఇందులో బ్రౌన్ ఫీల్డ్ సెక్షన్స్ వచ్చేసి బామ్ని నుండి గోయిగాన్ 32.98 కిలోమీటర్లు, అలానే గోయిగాన్ నుండి మంచిర్యాల్ 94.6 కిలోమీటర్లు ఈ సెక్షన్లో పనులు జరుగుతున్నాయి. తర్వాత గ్రీన్ ఫీల్డ్ చూసుకున్నట్లయితే మంచిర్యాల నుంచి వరంగల్, వరంగల్ నుంచి ఖమ్మం, ఖమ్మం నుంచి విజయవాడ వరకు వివిధ కాంట్రాక్టర్లు ఈ పనులు చేస్తున్నారు. ఈ ప్యాకేజీలన్నీ మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. బ్రౌన్ ఫీల్డ్లో మనం చూస్తున్నట్లయితే బామ్ని నుంచి గోయిగాన్ వరకు జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అలానే మనకి గోయిగాన్ నుంచి మంచిర్యాల సెక్షన్లో 2 ప్యాకేజీలు ఉన్నాయి. ఈ 2 ప్యాకేజీలో మొదటి ప్యాకేజ్ ఇందిరారాం జంక్షన్ మంచిర్యాల నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి రేపల్లి వరకు ఉంటుంది. ఈ ప్యాకేజ్ని అదానీ ట్రాన్స్పోర్ట్ కన్స్ట్రక్ట్ చేస్తుంది. ప్యాకేజ్ 2 రేపల్లవాడ నుంచి గోయిగాన్ వరకు ఉంటుంది. ఈ ప్యాకేజ్ 52.6 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్యాకేజ్ని ఢిల్లీ బిల్డ్కాన్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. తర్వాత మనకి గ్రీన్ ఫీల్డ్ అయితే ఉంది. ఈ గ్రీన్ ఫీల్డ్లో మొత్తం 3 సెక్షన్లు. 1 మంచిర్యాల వరంగల్ సెక్షన్, 2 వరంగల్ ఖమ్మం సెక్షన్, 3 ఖమ్మం విజయవాడ సెక్షన్. మీకు ముందు డీటెయిల్డ్ ఇమేజ్ కనబడుతుంది కదా, మనకి ఎలాంటి బ్యూటిఫుల్ విజువల్స్ కనబడుతున్నాయి. అండ్ అలాగే మనకి చాలా క్లియర్గా ఈ సెక్షన్ ఎన్ని కిలోమీటర్లు అనేది కూడా క్లియర్గా ఉంది. ఇప్పుడు మనమైతే చూస్తున్నాం, అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనకి మంచిర్యాల నుంచి వరంగల్ సెక్షన్లోని మొత్తం 3 ప్యాకేజీలు అయితే ఉన్నాయి. ఈ 3 ప్యాకేజీలని మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీకు చాలా క్లియర్గా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అనేది కనిపిస్తుంది. ఈ సెక్షన్ మొత్తం 112 కిలోమీటర్లు అయితే ఉంది. తర్వాత వరంగల్ నుంచి ఖమ్మం సెక్షన్, ఈ సెక్షన్ 108 కిలోమీటర్లు అయితే ఉంది. ఈ సెక్షన్ లో కూడా 3 ప్యాకేజీలు అయితే ఉన్నాయి. ఇందులో మొదటి ప్యాకేజ్ ని MEL సంస్థ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. రెండవది జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. తర్వాత ప్యాకేజ్, మూడవ ప్యాకేజ్ ని VDB ప్రాజెక్ట్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. తర్వాత సెక్షన్ చూస్తున్నట్లయితే ఖమ్మం నుంచి విజయవాడ సెక్షన్, ఈ సెక్షన్ 89.4 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ సెక్షన్లో మొత్తం 3 ప్యాకేజీలు ఉన్నాయి. మొదటి ప్యాకేజ్ని దినేష్ చంద్ర ఆర్ అగర్వాల్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ కన్స్ట్రక్ట్ చేస్తుంది. ప్యాకేజ్ 2 అండ్ ప్యాకేజ్ 3ని మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా నేను మీకు మ్యాప్లో చూపించాను అనమాట, ఏ సెక్షన్ ఎక్కడ దాకా ఉంటుంది. అండ్ అలాగే కంప్లీట్గా మీకు రూట్ మ్యాప్ని కూడా చూపించాను మ్యాప్లోని. మ్యాప్ మీరు బాగా అబ్జర్వ్ చేయకపోతే మళ్ళీ అబ్జర్వ్ చేయండి, మీకే అర్థం అవుతుంది. ఈ హైవే వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఇది కానీ పూర్తయిందంటే ప్రయాణ సమయం చాలా తగ్గుతుంది, లాజిస్టిక్ ఖర్చులు తగ్గుతాయి, ట్రాఫిక్ సురక్షితంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది, హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. తర్వాత ఆర్థిక అభివృద్ధికి పెద్దగా తోడ్పడుతుంది ఈ హైవే ప్రాజెక్టు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మన ఖమ్మం దగ్గర వి వెంకటపాలెం అనే ఏరియా దగ్గర అనమాట. ఈ ప్లేస్లోంచే వెళ్తుంది, కానీ ఇక్కడైతే మనకి ఇంకా ఎలాంటి వర్క్ జరగట్లేదు. ఇంకా ప్రస్తుతం మనకి ఓన్లీ అలైన్మెంట్ మాత్రమే వేశారు. అలైన్మెంట్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది మ్యాక్సిమం వెళ్తున్నట్టు. తర్వాత ఇంకా మనం అటువైపు వెళ్తున్నట్లయితే ఇప్పుడు మీరు విజువల్స్ చూస్తున్నారు కదా, ఈ విజువల్స్ వచ్చేసి ఎగ్జాక్ట్గా రఘునాథపురం ఉంది కదా, రఘునాథపురం దగ్గర ఆ దగ్గరలోంచి అలైన్మెంట్ వెళ్తుందన్నారు. సో అక్కడ కూడా చెక్ చేసాం స్కై వ్యూలోని, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ప్రస్తుతం మీరు అక్కడ విజువల్స్ చూస్తున్నారు. ఆ ప్లేస్లో కూడా మనకైతే అలైన్మెంట్ వర్క్ జరుగుతున్నట్టు కనిపించలేదు. సో ఈ ప్లేస్లోంచే హైవే అయితే వెళ్తుంది. కానీ మనం వరంగల్ నుంచి ఖమ్మం మధ్యలో ట్రావెల్ చేసినప్పుడు నాకైతే ఎక్కడ కూడా ఈ హైవే కనిపించలేదు. జరుగుతుంది, బట్ లోపలికి వెళ్ళి చూడాలన్నారు. బట్ నేను వెళ్ళేసరికి లైట్ ఫెయిల్ అయింది. బట్ నెక్స్ట్ టైం నేను మళ్ళీ వెళ్తాను. వెళ్ళినప్పుడు కంప్లీట్గా వరంగల్ నుంచి మంచిర్యాల నుంచి అటు మ్యాక్సిమం మన నాగపూర్ వెళ్ళడానికి ట్రై చేస్తాను, లేదా వరంగల్ నుంచి ఖమ్మం ఈ మధ్యలో వర్క్ కూడా చూపిస్తాను. అప్కమింగ్ వీడియోలని మీకైతే విజయవాడ ఖమ్మం ఉంది కదా, ఈ మధ్య సెక్షన్లోని చిన్నబీరవల్ దగ్గర వర్క్ అనేది చూపించబోతున్నాను. ఆ వీడియో రేపైతే వస్తుంది, మిస్ అవ్వకుండా చూస్తారనుకుంటున్నాను. మరి ఇంకా మ్యాక్సిమం మీకు హైవే గురించి అన్ని డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఏమైనా మిస్ అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో మరి ఇంకా వీడియోని ఎండ్ చేద్దామా? ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే రాఘవపురం దగ్గర, ఖమ్మం వి వెంకటపాలెం దగ్గర ఇంకా చాలా చోట్ల మధ్యలో ఎలాంటి వర్క్ జరిగింది, ఏం వర్క్ జరుగుతుంది, అసలు మధ్యలో వర్క్ స్టార్ట్ అయ్యింది లేదనే విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా చూపించాను, చెప్పాను. మరి వీడియోలో ఉందనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. మనమైతే వీడియోని ఎక్కడితే ఎండ్ చేస్తున్నాం. మీకు కానీ వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.